హలో అందరికీ. సో ఈరోజైతే హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ చెప్పుకుందాం. సో ముందుగా ఒక 1 కప్ బియ్యం, 1 కప్ ఎర్రపప్పు, 1 కప్ శనగపప్పు, 1 కప్ కందిపప్పు, 1 కప్ పెసరపప్పు, 1 కప్ మినప్పప్పు. సో మన ఇంట్లో ఇంకా ఏ పప్పులు ఉన్నా సరే, ఏవైనా సరే అన్నీ కలిపి బాగా మిక్స్ చేసి ఒకసారి వాటర్ అంతా మళ్ళీ వంపేసి మళ్ళీ కొన్ని వాటర్ వేసి మనం నైట్ అంతా నానబెట్టుకోవాలన్నమాట. సో అవి ఎంత బాగా నానితే, పప్పు అనేది ఎంత బాగా నానితే అంత మంచిగా ఉంటాయి అన్నమాట. సో నానిన తర్వాత చూడండి, నైట్ అంతా నానబెట్టాలి. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం నైట్ అంతా ఇలా అన్ని పప్పులు కలిపి నానబెట్టుకొని సో మిక్స్ అయితే పట్టుకున్నా. ఈ రెసిపీ కూడా నేను యూట్యూబ్లోనే చూసిన. నాకు కూడా తెలియదు ఇట్లా చేస్తే వస్తాయా రావా దోశలు అనేది తెలియదు. సో ఫస్ట్ టైం దోశలు ట్రై చేస్తున్నాను అనమాట. అన్ని పప్పులు కలిపి దోశలు చేసుకుంటున్నా. సో దాంట్లో కాంబినేషన్ చట్నీ వేయాలి కాబట్టి ఎట్లయినా ఇక పల్లి చట్నీ వేసేసిన. సో దోశలు అయితే చాలా బాగున్నాయి, టేస్ట్ కూడా చాలా బాగుంది. సో దాంట్లోకి మనం ఇంకేమన్నా వేసుకోవచ్చు. నేను ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి అవన్నీ వేసిన. సో మీ ఇష్టం వేసుకోవచ్చు, లేదంటే లేదు, కానీ చాలా టేస్ట్